ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అనే ఒక భక్తుడు ఉండేను. అతను అతని జీవితకాలం అంతా ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించాను. చిన్నప్పుడు గొర్రెలు కాయటకు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడుతూ ప్రభునందు ఆనందించాడు. రాజు అయినప్పుడు రోజుకు 7 మారులు ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభునందే ఆనందించాడు. ఒకసారి దేవుని మందసం తన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆ మందసం ముందు యేసయ్యను ఘనపరుస్తూ ప్రభునందే నాట్యమాడుతూ పరవశించి ఆనందించాడు. దావీదు జీవితంలో చిన్నప్పటి నుంచి తాను మరణించేంత వరకు ప్రభునందే, కేవలం ప్రభునందే ఆనందించాడు. మనం కూడా ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించాలి. ఈ లోక ఆశలను, పాపంను, డబ్బును, స్త్రీ పురుషుని యందు కాక కేవలం ప్రభునందే ఆనందించాలి. లోక ఆనందం తాత్కాలికం, ప్రభునందు ఆనందం నిరంతరం. నేను ఆత్మతో పాడుదును, మనసుతో కూడా పాడుదును అని అపోస్తులుడైన పౌలు ప్రభునందు ఆనందించాడు. ప్రభునందు మనం ఆనందించాలని కోరుకుంటే మన జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం, దీర్ఘాయువు, సుఖజీవనంతో కూడిన సంవత్సరాలు మన జీవితంలో కలుగుతాయి. కనుక ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, కేవలం యేసయ్యందు మాత్రమే ఆనందించుడి. ఈ వాక్యం మనందరి జీవితాలలో సంపూర్ణ ఆనందం ప్రభువునందే కలుగజేయునుగాక. ఆమేన్.